హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఒకటి చూపించబోతున్నాను. దీన్ని మీరు తయారు చేసుకోవాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. అదేనండి కార్న్ ఫ్లేక్ చికెన్ నగ్గెట్స్. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్గా నేను 200 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ అండి ఇది. దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇంకా దీంట్లోకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను, ఒక హాఫ్ స్పూన్ ఇది కూడా. తర్వాత ఒక హాఫ్ స్పూన్ నేను పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి కూడా వేసుకున్నాను దీంట్లోకి. తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇంకా దీంట్లోకి ఒక 1 స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దీనికి అంతా కూడా పట్టే విధంగా చికెన్కి ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 3-4 అవర్స్ వరకు దీనికి రెస్ట్ ఇచ్చేస్తున్నాను. ఇలా ఇస్తే బాగుంటుందండి. చికెన్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఒక 3-4 అవర్స్ వరకు. మీకు టైం ఉంటే ఇలా చేసుకోండి, ఇలా చేస్తేనే బాగుంటుంది. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి. దీంట్లోకి ఒక హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి మైదా కూడా ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను. ఏదైనా సరే, మైదా అయినా సరే, కార్న్ఫ్లోర్ అయినా సరే, రెండు కూడా ఈక్వల్గా ఉండాలండి. మన చికెన్ ఎంత ఉందో దాన్ని చూసుకొని సరి చూసుకొని దాని ప్రకారంగా మనం పౌడర్ తీసుకోవాలన్నమాట ఈక్వల్గా. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి నేను మళ్ళీ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఒక పావించ్ అంటే పావు స్పూన్ తీసుకున్నాను. తర్వాత నేను కొద్దిగా దీంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ అంతా యాడ్ చేసిన తర్వాత దీని అంతా కూడా పూర్తిగా కలిసేలా చేసుకుంటున్నాను ఇట్లా. తర్వాత ఒక గిన్నెలో నేను 2 ఎగ్స్ యూజ్ చేసుకుంటున్నానండి. 2 ఎగ్స్ ఆల్రెడీ దీంట్లో కొట్టి పెట్టుకున్నాను. తర్వాత నేను దీంట్లోకి పెప్పర్ పౌడర్, కొంచెం నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. దీంట్లో కాశ్మీరీ చిల్లీ పౌడర్ కాదండి, నార్మల్ది. తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇంకా కొంచెం అజినోమోటో, చూడండి నేను చూపిస్తున్నాను కదా, అంతే తీసుకోవాలి దీంట్లోకి 2 ఎగ్స్కి. తర్వాత కొద్దిగా నేను దీంట్లోకి సోయా సాస్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇది కూడా దీంట్లో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేలా ఇలా చేసుకుంటున్నాను. ఇది కలిసేలా చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నాను. దీంట్లో ఆల్రెడీ నేను పౌడర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్, ఇంకా కెలాగ్స్ కార్న్ ఫ్లాక్స్ని కూడా వేసుకుంటున్నాను. దీన్ని కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా ఒక హాఫ్ కప్పు. రెండు కూడా ఈక్వల్గా తీసుకున్నాను నేను. తర్వాత ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను చెప్పాను కదండి, కార్న్ పౌడర్ అండ్ మైదా పౌడర్ ఉన్నాయి కదా, రెండు కూడా మిక్స్ చేసి ఉన్నాయి కదండి. దాంట్లోకి నేను ఈ చికెన్ ముక్కలన్నిటిని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఈ చికెన్ ముక్కలన్నిటికి కూడా నేను ఇలా కోటింగ్ చేసుకుంటున్నాను. చేత్తో మాత్రం చేయకూడదండి, దీన్ని ఓన్లీ స్పూన్తో మాత్రం చేసుకోవాలి. ఎందుకంటే చేత్తో చేస్తే మనకి చాలా చక్కగా క్రిస్పీగా, నేను లాస్ట్లో మీకు చూపిస్తానండి ఎండింగ్లో ఎలా వస్తుంది అన్నది. ఆ విధంగా రాదనమాట. మీరు ఎండింగ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది అసలు ఎలా వస్తాయి ఏంటన్నది. ఇలా ఒక కోటింగ్ ఇవ్వాలన్నమాట ఈ పౌడర్తో. కోటింగ్ ఇచ్చిన తర్వాత ఇలాంటి ఒక జాలీ లాంటిది తీసుకొని వీటన్నిటిని కూడా దీంట్లో వేసుకొని దానికి ఎక్స్ట్రాగా కొంచెం పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ అంతా కూడా పోయేలా కొంచెం ఇలా దులిపినట్టుగా చేసుకుంటే మొత్తం కూడా పౌడర్ అంతా కూడా పోతుంది. అయితే ఈ వీడియోని మిస్ కాకుండా స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా చూస్తూ ఉండండి, స్కిప్ మాత్రం కాకండి. ఇది చాలా క్రంచీగా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం KFC స్టైల్లో ఉంటుందండి, కానీ ఇది నా స్టైల్ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కొంచెం కష్టమైనా సరే కొద్దిగా మనం దీన్ని ట్రై చేస్తే బాగుంటుంది కదా. ఎప్పుడూ డైలీ రొటీన్లో మనం చేసుకునేదానికంటే ఇలాంటివి కొంచెం భిన్నమైనవి అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది కదా. మనం హోటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి ఇవి తయారు చేసుకుంటే. ఈ చికెన్ ముక్కలకి అన్నిటికి కూడా ఈ పౌడర్ అంతా కూడా కోట్ అయిపోయింది కదండి. కోట్ అయిన తర్వాత ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్న ఈ ఎగ్ అంతా ఉంది కదండి, దీంట్లోకి నేను వేసుకున్నాను. హ్యాండ్ మాత్రం యూజ్ చేయట్లేదండి, ఓన్లీ ఇక్కడ కూడా నేను స్పూన్ మాత్రం యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా దీనికి పట్టేలా ఇలా చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుందండి, కొంచెం మనం శ్రమ పడాల్సి వస్తుంది కాస్తంత, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ కోసం అని చెప్పి మళ్ళీ ఈ పౌడర్లో వేస్తున్నాను.
ఈ ఎగ్లో ఆల్రెడీ ముంచాను కదండి, దీన్నంతా కూడా ఇదంతా కూడా ఎక్కువ రాకుండా ఇలా నెమ్మదిగా ఇలా తీసుకొని మళ్ళీ ఈ పౌడర్లో వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ ఈ చికెన్ ముక్కలకి మళ్ళీ ఒక కోట్ చేస్తున్నాను అనమాట, సెకండ్ కోటింగ్ అనమాట. ఫస్ట్ కోటింగ్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్ సొనలో అంతా కూడా డిప్ చేశాను. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఈ పౌడర్లో మళ్ళీ వేస్తున్నాను. ఇలా చూస్తూ ఉండండి, స్టెప్ బై స్టెప్ నేను ఎలా చేస్తున్నాను అన్నది మిస్ అవ్వకండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ దీనికంతా కూడా ఈ పౌడర్ అంతా కూడా కోట్ చేసేసుకుంటున్నాను. ఇట్లాగా సెకండ్ టైం అన్నమాట, ఇది సెకండ్ కోట్ అని చెప్పొచ్చు. కొంచెం శ్రమ పడినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు నేను స్పూన్ ఎందుకు యూజ్ చేస్తున్నాను, అసలు హ్యాండ్ యూజ్ చేయకుండా అనేది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఈ చికెన్ ముక్కలన్నింటిని కూడా ఫ్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అన్నది కూడా నేను చూపిస్తాను. హ్యాండ్ యూజ్ చేస్తే అసలు రాదండి, అలా రాదు. ఎలా వచ్చాయి అన్నది కూడా నేను మీకు పూర్తిగా చూపిస్తాను, ఎండ్లో చూద్దురు మీరు. ఇలా తీసేసుకున్న తర్వాత దీనికి ఎక్స్ట్రా ఉన్న కోటెడ్ ఉంది కదండి, పౌడర్ అంతా కూడా ఉంది కదా, దాన్నంతా కూడా మళ్ళీ ఒకసారి తీసేస్తాను. ఇలా ఇదిగో ఇలా అంటే మొత్తం కూడా ఎక్స్ట్రాగా ఉన్న పౌడర్ అంతా కూడా పోతుంది. చూస్తున్నారు కదా. ఇలా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి సెకండ్ టైం అన్నమాట ఈ కోడిగుడ్డు సొనలో మళ్ళీ వేస్తున్నాను. అంటే 2 టైమ్స్ నేను పౌడర్ని యూజ్ చేశాను, మళ్ళీ 2 టైమ్స్ నేను కోడిగుడ్డు సొనను యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా మళ్ళీ ఓన్లీ స్పూన్ని యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా దీనికి మళ్ళీ పట్టేలా చేస్తున్నాను. ఇలా అంటే సరిపోద్దండి, అసలు అంతా కూడా మనం స్పూన్తో కూడా పెద్దగా అన్నవసరం లేదు. కొంచెం దీన్ని ఇలా కదిలిస్తే సరిపోతుంది. తర్వాత ఈ బ్రెడ్ అండ్ కార్న్ఫ్లేక్స్ పౌడర్ ఉంది కదండి, దీంట్లోకి వేసేస్తున్నాను. దీన్ని ఈ పీసెస్ అన్నిటినీ కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాను. వేసేసి మళ్ళీ దీనికంతా కూడా పట్టేలా చేస్తాను ఈ చికెన్ ముక్కలన్నిటికి కూడా. ఒకవేళ మీరు కనుక ఇలాంటివి తయారు చేసి ఉంటే మీరు ఎలా తయారు చేశారో అన్నది నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఇదిగోండి ఇలా చికెన్ ముక్కలన్నిటిని కూడా మొత్తం ఈ సొన అనేది ఎక్కువగా రాకుండా ఇలా మొత్తం ఇలా చేసేసుకుంటున్నాను. దీని అంతటికి కూడా ఈ పీసెస్ అన్నిటి కూడా ఈ బ్రెడ్ పౌడర్ అండ్ కార్న్ఫ్లాక్స్ ఇదంతా కూడా పట్టేలా చేస్తున్నాను. ఇట్లా మా హస్బెండ్ అక్కడ కాస్తంత హెల్ప్ చేస్తున్నారు నాకు. పెద్దగా స్పూన్తో కూడా కొంత అవసరం లేకపోయినా ఇలా ప్లేట్లో వేసాం కాబట్టి కొంచెం అటు ఇటు కదిలిచ్చేస్తే మనకి బ్రెడ్ పౌడర్ ఇదంతా ఉంది కదండి, చికెన్ పీసెస్కి అంతా కూడా పట్టేస్తుంది. పట్టిన తర్వాత మళ్ళీ నేను జాలీ తీసుకుంటున్నాను. ఇట్లాంటిది తీసుకొని దీంట్లో చికెన్ పీసెస్ అంతా కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని దీని మీద ఉన్న ఎక్స్ట్రా బ్రెడ్ పౌడర్ ఇదంతా ఉంది కదండి, దాన్ని అంతా కూడా తీసేస్తాను. ఎందుకంటే ఈ బ్రెడ్ పౌడర్తో ఉంటే మళ్ళీ ఆయిల్లో వేస్తే ఆయిల్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది కదా, అందుకని కొంచెం ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా ఇలా తీసేసేసుకుంటే మనకి ఆయిల్ కూడా పాడవకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి నేను ఈ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటన్నిటిని కూడా వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వీటన్నిటి కూడా ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇది కూడా ఒక బ్రౌన్ కలర్ వచ్చే విధంగా నేను ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ లో ఫ్లేమ్ అంటే మీడియంగా పెట్టుకున్నానండి, తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి అనమాట, లోపల ఉన్న చికెన్ ఉడకదనమాట. అందుకని ఒక మీడియంగా పెట్టుకొని మనం చేసుకుంటే సరిపోద్ది. ముందుగా నేను మీకు చెప్పాను కదండి స్పూన్తో ఎందుకు యూజ్ చేశాను అన్నది నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఒకసారి దీన్ని ఇలా ఓపెన్ చేస్తే చూడండి, మొత్తం లేయర్గా కనిపిస్తుంది కదా, అలా వస్తుందన్నమాట మనం స్పూన్తో యూజ్ చేస్తే, లేకపోతే ఇలా రాదనమాట. దీన్ని మనం టమాటా సాస్తో తీసుకుంటే చాలా టేస్టీగా క్రంచీగా చాలా బాగుంటుంది. నోరూరిపోతుంది కదండి చూస్తుంటే. మరి మీరు ఒకసారి ట్రై చేస్తారా లేదా? ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటన్నది.